హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవైతే మా జొన్నలు, అంటే పసరు జొన్నలు అంటారే ఇవి జొన్నలు. జొన్నల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇవి ఒక రకం అన్నమాట. ఇవి పసరు జొన్నలు అంటారు మా వాళ్ళైతే. ఇవి ఇప్పుడే మా ఆయన అయితే పొలం వెళ్ళేసి అయితే వచ్చినారు. బండిలో వేసుకొని అయితే వచ్చినాడు మా హస్బెండ్. దానికోసమే వీడియో తీద్దామని అయితే చేసినా. ఇప్పుడే వచ్చినారు, అందుకనే ఇంకా వీడియో తీస్తున్నా. చెప్పు మనం దీని గురించి ఏం చెప్పవా? ఎందుకు యూజ్ అవుతాయి ఇవి? అవైనా చెప్పు. బిస్కెట్లు ప్రిపేర్ చేయడానికి అయితే పోతాయండి ఇవి. నార్మల్గా అయితే తినరు. జొన్న రొట్టె అట్లా చేసుకుంటారు కదా, అలా అయితే తినరు. జొన్న రొట్టెలు కూడా తింటారా? మరి పసరు జొన్నలు అన్నావు. పసరు జొన్నలు అవి కూడా తింటారా? అంటే మన సైడ్ అయితే ఎక్కువ తినరంట, వేరే చోట అయితే తింటారంట. ఇవి ఎందుకు కొరుకుతుంది? సుంకు కొరుకుతుందంట దీంట్లోకి వస్తే. పొద్దుటి నుంచి మా ఆయన పొలంలో చేసి వచ్చినాడు. మా ఆయన కొరకలేదు, కానీ నేను జస్ట్ ఇట్లా నడిస్తేనే నాకు కొరికింది చూడండి. చెప్తాన్నాడు మా ఆయన, సుంకు కొరుకుతుంది దూరం పో అని. పొద్దున్నే పోయినారు 5కే. అంటే నిన్న కూలోళ్ళు పోయి పెరికేసి వచ్చినారనమాట. ఇంకా నిన్న అక్కడే పొలంలో వెళ్ళి ఉండేసి మళ్ళీ ఈరోజైతే తీసుకొని వచ్చినారు ఎద్దుల బండిలో. ఇవే నిన్న పోయినారు. మొన్నటివి ఆ లాస్ట్వి ఎండినవి, ఈ రోజుడివి ఇవి అన్నిట్లు ఆరేసి తర్వాత మళ్ళీ మిషన్కి వేస్తే జొన్నలు వస్తాయి. వాటిని ఎక్కువ అంటే మన సైడ్ అయితే తినారంట, అంటే వేరే సైడ్ తింటారు. నేను కూడా ఎప్పుడు తినలేదు ఇవి జొన్నలు. అంటే నార్మల్ జొన్నలు తిన్నాము, ఇవైతే తినలేదు. ఎక్కువ బిస్కెట్కేనా మనం? చెప్పు, నీకేమన్నా తెలిస్తే. బిస్కెట్కేనా? బిస్కెట్కే యూజ్ అవుతాయంట, బిస్కెట్ కోసం. బిస్కెట్ జొన్నలు అవి కూడా తెల్లగా ఉంటాయి. ఇవి కొంచెం ఆకుపచ్చ లైట్గా, జస్ట్ ఇవి గోధుమల కలరు ఈ కలర్లో ఉంటాయి. ఈ గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇవి జొన్నలు. ఇవి ఇంతకుముందు వీడియోలు తీసిన, బట్ శనగలవి అదైతే అప్లోడ్ చేయలేదు. కనీసం అంటే శనగలు అయితే అందరు చూసింటారు, బట్ జొన్నలు, ఈ పసరు జొన్నలు చాలా తక్కువ మంది చూసింటారు. అందుకే ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఓకేనా? ఇంకా ఈ జొన్నలు ఇంకా దేనికి యూజ్ అవుతాయో నాకైతే తెలీదు, బట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? ఇటుంటుంది మా ఆయన రోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంక ఇదే పనే మా ఆయనది. చేను పోయేది. ఫస్ట్ వర్షాలు వచ్చినప్పుడు కందులు వేసినాం ఆ పొలంలో. అప్పుడు కందులు వచ్చినప్పుడు అయితే పోయింది అది పంట, అందుకే చచ్చిపోయిందంట. అందుకే మళ్ళీ నెక్స్ట్ వేసినప్పుడు మళ్ళీ అక్టోబర్లోనా మనం వేసింది ఇది? అక్టోబర్లో వేసినప్పుడు ఇవి మళ్ళీ వేసినాం. కందులు చచ్చిపోయింటే పంట, మళ్ళీ నెక్స్ట్ ఇది వేసినాము. ఒక 3 months ఉంటుందా ఇది వేసినప్పటి నుంచి? ఇది 6 నెలలు ఉంటుందా? అక్టోబర్లోనబ్బా 4 నెలలు. 6 నెలలు కోస్తారంట. పంట వేసినప్పటి నుంచి పెరిగి అవి పెద్ద అయ్యేద్దో ఇట్లా అయిన తర్వాత 6 నెలలకు కోస్తారంట. బట్ మా వాళ్ళు తట్టుకోలేక 4 నెలలకే కోసేసినారు. గువ్వలు ఎక్కువ తింటున్నాయంట. ఆల్మోస్ట్ దీంట్లో చాలా అంటే సగానికి సగం గువ్వలే తిన్నాయి. అస్సలు లేవు, చాలా గువ్వలే తిన్నాయి ఎక్కువ. అస్సలు తక్కువ ఉన్నాయి కంకిలో కూడా. సైడ్ మొత్తం
అంటే ఇవి పాలుగా ఉన్నప్పుడే తింటాయి అన్నీ, ఎద్దో ఇట్లా కొరుక్కొని తింటాయి అన్నమాట గువ్వలన్నీ. అవి కూడా బతకాలి కదా మనలాగనే, అందుకని సగానికి సగం తిన్నాయి, అన్ని అవుట్లో అట్లనే ఉన్నాయి. ఇంకా ఇవి ఎండాల, బట్ మా వాళ్ళు గువ్వలు కాపలాకి పోలేక ముందే కోసినారనమాట. వీటిని చాలా తిన్నాయి, చాలా అంటే చాలా తిన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి పంట పోయింది అప్పుడు వర్షాలు ఎక్కువయ్యి, మళ్ళీ నెక్స్ట్ ఇవి పెట్టినారనమాట. పెట్టింటే ఇట్లున్నాయి వీటి పరిస్థితి. ఏం చేస్తాం. అక్టోబరు సెప్టెంబర్లో అట్లా ముందు వేసినాం పంట. కందులు వేసినప్పుడైతే వర్షాలు ఎక్కువ వచ్చినాయి కదా ఈ ఇయర్, అందుకని ఇంకా వర్షాలకైతే పోయినాయి. పంట పోయి మళ్ళీ చాలా మంది, అంటే మా ఊర్లోనే కాదు వేరే ఊర్లో కూడా వర్షాలు ఎక్కువయ్యి అయితే ఒకసారి 2 సార్లు అట్లా వేసినారు పంటలు డబల్. ఒకసారి ఫస్ట్ వేసినదంతా పోయి వర్షాలకు అంతా కుళ్ళిపోయి కొన్ని చచ్చిపోయి అట్లా మళ్ళీ నెక్స్ట్ రెండో పంట కూడా వేసినారు. చాలా అంటే చాలా నష్టం కూడా వచ్చింది మాకు కూడా. ఇవి జొన్నలు మళ్ళీ నెక్స్ట్ సారి వేసినాము. తర్వాత ఈ జొన్నలు అయితే వర్షాలు ఎంత వచ్చినా ఏమొచ్చినా తట్టుకుంటాయి, బట్ గువ్వలకి తట్టుకోలేరనమాట. ఇంటితో వేసినా కూడా ఆ గువ్వలకి అయితే తట్టుకోలేము. బట్ అవి కూడా తిని బాగుండాలి కదా, అవి కూడా ప్రాణులే కాబట్టి మా వాళ్ళు ఇంకా సగం తింటే తిండిలే, ఇంక ఆడ కాపలా పోయేది రోజు. ఇంటి దగ్గరే ప్లేస్ ఉంది ఆరబెట్టుకుందామని అయితే ఇంటి దగ్గర ఇలా చేసినారు. ఓకే, అందుకని నిన్న మొన్న కూలోళ్ళు పోయేదే పెరుక్కొచ్చినారు 10 మెంబర్స్. నిన్న 10 మెంబర్స్ మొన్న 10 మెంబర్స్. ఇవంతా మనం ఆడిచ్చి పెట్టినా కూడా ఓన్లీ కూలోళ్ళకే సరిపోతుంది, ఎక్కువైతే ఏం పట్టవు, ఎక్కువ డబ్బులు కూడా రావు. ఒక కింటం ఒక 3,000 4,000 ఉంటుందేమో, ఒక 4,000 5,000 దగ్గర ఉంటుంది ఒక కింటము అంతే. మరీ రేట్లు తగ్గితే ఇంకా తగ్గొచ్చు, కూలోళ్ళకే సరిపోతుంది. 2 సార్లు బాడుగలు అన్నీ పెట్టి, ఏమంటే మాకు ఎద్దులు ఉన్నాయి కాబట్టి మాకైతే సరిపోతుంది. వేరే వాళ్ళు పెట్టే వాళ్ళకైతే ఇబ్బంది కొంచెము. ఇది మా పంట. ఇంకా ఓకేనా, ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి ఏమన్నా, మా హస్బెండ్ పొలం పనులు చేస్తాడు కదా, ఇంకా పొలంలో వెళ్ళి కూడా కొన్ని వీడియోస్ అయితే తీస్తా. రేపు కూడా అంటే మా పొలం వెళ్ళి ఇవి ఎలా కోసినారు, ఎంతమంది వెళ్ళినారు కూలోళ్ళని అయితే రేపు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.